యూట్యూబర్ జోసెఫ్ అలియాస్ రావణ్ కేసులో ప్రశ్న ఛానల్ సీఈఓ గమన, భవన యాజమాని ఇంద్రసేన చౌదరి పెనమలూరు పిఎస్లో రెండోసారి విచారణకు హాజరయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, చెప్పండి, గమన, ఇంద్రసేన విచారణ వివరాలేంటి? ఉమామహేశ్వరి ఈరోజు ప్రశ్న ఛానల్ సీఈఓగా ఉన్న గమన, అదే విధంగా ప్రశ్న ఛానల్ భవన యజమాని ఇంద్రసేన చౌదరి ఇద్దరిని పెనమలూరు పోలీస్ స్టేషన్ కు పిలిచారు. మొన్న గన్నవరం డిఎస్పీ ఆధ్వర్యంలో డిఎస్పీ కార్యాలయంలో ఇరువురిని విచారించారు. ఈ రోజు మరోసారి విచారణకు రావాలని నోటీసులు అందజేశారు. అయితే ఈ రోజు గన్నవరం డిఎస్పీ వద్ద కాకుండా పెనమలూరు పిఎస్ లో విచారణ జరుపుతూ ఉన్నారు. ఈ రోజు ఉదయం నుంచి విచారణ కొనసాగుతుంది. సాయంత్రం వరకు ఇది కొనసాగే అవకాశం ఉంది. అయితే ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రశ్న ఛానల్ భవన యజమానిగా ఇంద్రసేన చౌదరి ఉన్నారు. అదేవిధంగా ఆ భవనాన్ని ఉచితంగానే ఇచ్చారని, గమనకు ఇచ్చారని చెప్తూ ఉన్నారు. అయితే ఎందుకు ఇచ్చారు అంటే ఏ పర్పస్ లో ఇచ్చారు అనేది కూడా పూర్తిగా ఆరా తీస్తున్నారు. వారి మధ్య లావాదేవీలు, ఆర్థిక లావాదేవీలు ఎలాగ ఉన్నాయి అనే విషయాల మీద కూడా ఆరా తీస్తున్నారు. ప్రాథమికంగా దర్యాప్తు చేసిన తర్వాత పోలీసులు ఈ కంటెంట్ ఎవరు ఇస్తున్నారు అనే విషయం మీద పూర్తిగా దృష్టి పెట్టారు. అదే విధంగా రావణ్ నడిపిస్తున్నటువంటి ఛానల్స్ కు ఆర్థికంగా ఎవరెవరు వెనుక ఉన్నారు, ఆర్థికంగా ఎవరైనా వాళ్ళకి సాయం చేస్తూ ఉన్నారా, కంటెంట్ ఇచ్చి టార్గెటెడ్ గా ఈ అంశాన్ని, ఈ కంటెంట్ ని, ఈ అంశాన్ని చెప్పాలి అని చెప్తూ ఉన్నారా, ఒకవేళ చెప్తే ఎవరు చెప్తూ ఉన్నారు, ఎందుకు చెప్తూ ఉన్నారు అనే విషయాల మీద ఆరా తీస్తూ ఉన్నారు. అదే విధంగా గమన, అదే రావణ్ కు పరిచయం ఎలా ఏర్పడింది అనేది కూడా ఆరా తీస్తున్నారు. కేవలం ఈ ప్రశ్న ఛానలే కాకుండా రావణ్ కు మరియు మరొక 2 ఛానల్స్ కూడా ఉన్నాయి. ఆ ఛానల్స్ నిర్వహణ ఎవరు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనే విషయం మీద కూడా ఆరా తీస్తూ ఉన్నారు. మరోవైపు ఇప్పటికే రావణ్ కి సంబంధించినటువంటి ఫోన్ ను సీజ్ చేసిన నేపథ్యంలో ఫోన్ లో ఉన్నటువంటి పలు వీడియోలు బయటకు పోలీసులు వెలుగు చూసినాయి. పోలీసులు వాటిని పరిశీలిస్తూ ఉన్నారు. కొన్ని డిలీట్ చేసినట్టుగా గుర్తించారు. ఎందుకు డిలీట్ చేశారు అనేది కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. మరోవైపు రావణ్ ని అరెస్ట్ చేసిన తర్వాత యూట్యూబ్ లో ఉన్నటువంటి కొన్ని వీడియోలు డిలీట్ చేశారని పోలీసులు గుర్తించారు. అదే ఆ ప్రశ్న ఎందుకు డిలీట్ చేశారు అని గమనను గత విచారణలో ప్రశ్నించినట్టు తెలిసింది. అయితే ఇద్దరిని ప్రశ్నించిన తర్వాత గత విచారణలో చాలా వరకు సమాధానాలు దాటవేశారని తెలుస్తుంది. ఆ సమాధానాలు దాటవేసిన నేపథ్యంలో మరోసారి విచారణకు పిలిచి పూర్తి స్థాయి విషయాలను వెలుగులోకి తెచ్చేందుకు ప్రత్యేక ప్రశ్నావళిని కూడా తయారు చేసినట్టు మనకి తెలుస్తుంది. ప్రధానంగా వాళ్ళకి ఎవరెవరు సాయం చేస్తున్నారు అని, తర్వాత ఇంద్రసేన చౌదరి, గమన, రావణ్ కు మధ్య ఎటువంటి లావాదేవీలు నడిచాయి, పరిచయం ఎలా ఏర్పడింది, ఎన్నేళ్లుగా అక్కడి నుంచి ఈ ఛానల్ ని నిర్వహిస్తూ ఉన్నారు, వాళ్ళ అంతిమ లక్ష్యం ఏమిటి, ఎందుకు ఈ తరహా కంటెంట్ ని ఒకరిపై ఒకరు విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కంటెంట్ ని తయారు చేస్తూ ఉన్నారు, వాటిపైన ప్రసంగిస్తూ ఉన్నారు అనే విషయాలన్నింటిపైన ఆరా తీస్తూ ఉన్నారు. ఇదే విషయాలు మరోసారి అంటే తమ వద్ద కొన్ని ఆధారాలు పోలీసులు ఉన్నప్పటికీ వాటికి వీళ్ళు చెప్పిన విషయాలన్నిటికీ సరిపోల్చుకొని మరికొన్ని కొత్త ప్రశ్నలను అడుగుతున్నట్టు మనకి తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విచారణ అయితే కొనసాగుతుంది. సాయంత్రం వరకు విచారణ జరుగుతుంది. ఉమామేశ్వర్. రైట్, ధన్యవాదాలు జయప్రకాష్.